తిరుమలకు సంబంధించి ఈ మధ్యకాలంలో రోజుకో షాకింగ్ మరో బ్రేకింగ్ న్యూస్ చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. ఏదో ఒక వివాదం, ఏదో ఒక ఇష్యూ నేత్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ క్షేత్రం చుట్టూ సెంట్రిక్గా ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. చివరికి క్యూ లైన్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కూడా ప్యాంట్లకు ఉన్న బెల్ట్లు ఇప్పి క్యూ లైన్లలో కొట్టుకునే పరిస్థితిని కూడా చూడాల్సి వస్తుంది. బేసిక్గా దేవుడు అంటేనే వీళ్ళు వెళ్తున్నారు అంటేనే కాసింత ఓర్పు, సహనం, ప్రశాంతత, ఇవి బేసిక్ థింగ్స్. ఇవి కూడా మర్చిపోయి క్యూ లైన్లలో షాకింగ్ వీడియో. నిజంగా నేనైతే ఆశ్చర్యపోయా ఈ వీడియో చూసారా? వాడు ప్యాంటు కుట్టుంటే ఏం తిప్పుతున్నాడు అనుకున్న బెల్ట్ తీస్తున్నాడు ఆ భక్తులు. చూడండి, బెల్ట్ తీసుకొని చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాడు. క్యూ లైన్లలో కొట్టుకుంటున్నాడు. ఒకరికంటే మరొకరు ముందు పోయారని క్యూ లైన్లలో కొట్టుకుంటున్నారు. ఒకరికంటే ఒకరు ముందు పోయారు. వాడు చూడండి, ప్యాంట్ ఇప్పితే నేనుగా భయపడ్డా. ప్యాంట్ నిజంగా ఏం చేస్తారా బాబు అని బెల్ట్ తీశాడు. బెల్ట్ తీసి చుట్టి అంత అసహనంగా, ఇంత అసహనము. క్యూలైన్లో ఎవరో వాళ్ళకి ఇల్లు పరిచయం ఉండదు, వీళ్ళకి వాళ్ళు పరిచయం ఉండదు. దానికి కొట్టుకునేంత వరకు ఇల్లు పరిస్థితి. మా పక్కన శ్రీవారి సేవకులు వాళ్ళు వీళ్ళు ఉండి మధ్యలోకి అడ్డుకున్నారు. షాకింగ్ వీళ్ళు క్యూ లైన్లలో కొట్టుకోవడం. టీటీడీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది, ఇది కరెక్ట్ కాదు, భక్తులు ఓర్పుగా సహనంగా ఉండాలి, క్యూ లైన్ నియమాలను పాటించండి, ఇటువంటివి బాధాకరము అని. నిజంగానే బాధాకరం కదా. బ్యాండ్లు తీసి బెల్ట్లు ఇప్పి కొట్టుకుంటున్నారు. ఏందా స్వామి క్యూ లైన్లు? ఏం పిచ్చి పట్టిందా ఇది? ఏం జనం ఇంత ఓపిక లేకుండా ఏందా స్వామి ఉంటారు? అంటే ఓపిక ఎంత, ఇంత అసహనం, ఇంత ఫ్రస్ట్రేషను ఏముంటుంది ఆడ క్యూ లైన్లో? వీళ్ళు ఒకరు ముందు ఒకరు వెనక ఎవరో పోయే ప్రయత్నం జరిగిందట. ఒకరిని దాటుకొని ఇంకొకరు ముందుకు పోయేది. పోయేంత ఒక 2 అడుగులు ముందుకు వేసింటారు అటో ఇటు. దానికి కొట్టుకుంటూ ఉన్నారు. అసలు జనాల మెంటాలిటీ చూడండి అబ్బా.